ఒక పల్లెటూరులోని ఒక ఇంట్లో 2 కోళ్లు తమ పిల్లలతో పాటు ఉంటుండేవి. అందులో ఒకటి నల్లకోడి, ఒకటి తెల్లకోడి. తెల్లకోడి నల్లకోడి దాని పిల్లలను నల్లగా ఉన్నారంటూ ఎప్పుడూ అవమానిస్తూ ఉండేది. నల్లకోడి పిల్లలను తన పిల్లలను ఎప్పుడూ కలిసి ఆడుకోనిచ్చేది కాదు తెల్లకోడి. కానీ కోడి పిల్లలు మాత్రం అందరం కలిసి ఉండాలని అనుకుంటూ ఉండేవి. ఒకరోజు తెల్లకోడి తన 2 పిల్లలతో పాటు ఆహారం కోసమని ఊరు బయటకు వస్తుంది. అక్కడ కోడిని దాని పిల్లలను చూసిన ఒక గ్రద్దకు కోడి పిల్లలను చూడగానే నోరూరుతుంది. అది కోడి పిల్లల్ని చంపాలని వాటి దగ్గరికి వచ్చి వాలుతుంది. అది చూసిన కోడికి ఒంట్లో వణుకు పుడుతుంది. ఎలాగో అలా ధైర్యం తెచ్చుకొని, గ్రద్ద మిత్రమా, నా పిల్లల్నేమీ చేయకు. నా పిల్లలు కనుక వదిలేసావంటే నా 2 పిల్లలకు బదులుగా నీకు 4 కోడి పిల్లలను దాని తల్లిని కూడా అప్పగిస్తాను అంటుంది తెల్లకోడి. గ్రద్ద కాసేపు ఆలోచించి, సరే, అవి ఎక్కడున్నాయో చెప్పు, నీ పిల్లల్ని వదిలేస్తాను. అవి ఇక్కడికి దగ్గరలోనే ఉన్న మా ఇంట్లో ఉన్నాయి మిత్రమా, ఇప్పుడే చూపిస్తాను పద అంటుంది కోడి. గ్రద్ద సరేనని అనటంతో కోడి గ్రద్దను వెంటబెట్టుకుని తాము ఉంటున్న ఇంటి దగ్గరకు వస్తుంది. అది వచ్చేసరికి నల్లకోడి దాని 2 పిల్లలు లేకపోగా మరో 2 పిల్లలు మాత్రం అక్కడ నిలబడి ఉంటారు. అప్పుడు కోడి గ్రద్దతో, గ్రద్ద మిత్రమా, ఆ నల్లకోడి తన 4 పిల్లల్లో 2 తీసుకుని ఎక్కడికో వెళ్ళినట్లుంది. ఇక్కడున్న వీళ్ళిద్దరిని తీసుకుపో. మా యజమాని కూడా ఇంట్లో లేడు. మళ్ళీ రేపు సాయంత్రం రా. సాయంత్రం అయితే ఆ నల్లకోడి దాని పిల్లలు తప్పకుండా బయటే ఉంటారు. అప్పుడు తల్లితో పాటు దాని మిగతా 2 పిల్లల్ని కూడా ఎత్తుకెళ్ళొచ్చు అంటుంది తెల్లకోడి. గ్రద్ద సరేనని చెప్పి నల్లకోడి పిల్లలిద్దరినీ తన కాళ్లతో పట్టుకుని వెళ్తుంది. కాసేపటి తర్వాత బయటకు వచ్చిన నల్లకోడి తన పిల్లలిద్దరూ కనిపించకపోవటంతో అంతా వెతుకుతూ ఉంటుంది. దాంతో తెల్లకోడి, ఏంటి నల్లకోడి, హడావిడిగా ఏదో వెతుకుతున్నావు అంటుంది ఏమీ తెలియనట్లు. ఏమీ లేదు మిత్రమా, నా 2 పిల్లలకు ఒంట్లో బాగా లేకపోతే నేను వాళ్ళతో పాటు ఇంట్లోనే ఉండిపోయాను. నా మరో 2 పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే ఎక్కడా కనిపించటం లేదు అంటుంది నల్లకోడి. అయ్యో అలాగా, 4 పిల్లలున్నప్పుడు అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అలా 2 నిర్లక్ష్యంగా వదిలేస్తే ఎలా అంటూ వెళ్ళిపోతుంది తెల్లకోడి ఏమీ తెలియనట్లుగా. తెల్లకోడి వెళ్ళిన తరువాత జరిగిందంతా చూసిన ఒక బాతు నల్లకోడి దగ్గరికి వచ్చి విషయం మొత్తం చెబుతుంది నల్లకోడికి. తన పిల్లలిద్దరిని గ్రద్ద ఎత్తుకుపోయిందని తెలియటంతో బావురుమని ఏడుస్తుంది నల్లకోడి. మరుసటి రోజు గ్రద్ద మళ్ళీ అంతకు ముందు రోజు తెల్లకోడి దాని పిల్లల్ని చూసిన చోటుకు వస్తుంది. నిన్న కోడి పిల్లలు 2 ఎంతో రుచిగా ఉన్నాయి. ఆ తెల్లకోడి ఈ రోజు సాయంత్రం రమ్మని చెప్పింది. ఇప్పుడే వెళ్ళి ఆ ఇంటి దగ్గర కాపలా కాయాలి. ఆ నల్లకోడి దాని పిల్లలు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే వాటిని ఎత్తుకెళ్ళాలి అనుకుంటూ కోళ్లు ఉండే ఇంటి దగ్గరకు వస్తుంది గ్రద్ద. అది వచ్చే సమయానికి నల్లకోడి దాని పిల్లలు బయట ఉండరు. కానీ తెల్లకోడి పిల్లలు మాత్రం ధాన్యం తింటూ బయట ఉండటంతో కోడి పిల్లల్ని చూడగానే గ్రద్ద, నల్లకోడి దాని పిల్లలు లేకపోతే తెల్లకోడి పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా, ఎవరైతే నాకేంటి అనుకుంటూ తెల్లకోడి పిల్లల్ని తన కాళ్ళతో పట్టుకుని వెళ్ళిపోతుంది. అప్పుడే తన పిల్లల కోసమని బయటకు వచ్చిన తెల్లకోడి తన పిల్లల్ని గ్రద్ద ఎత్తుకుని వెళ్లటం చూసి నివ్వెరపోతుంది తెల్లకోడి. అలా నల్లకోడిని దాని పిల్లలను గ్రద్ద చేత చంపిద్దామనుకున్న తెల్లకోడి తనకున్న 2 పిల్లల్ని పోగొట్టుకుంటుంది. అందుకే అంటారు చెడపకురా చెడేవు అని. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.